ఒక గిరిజన్ని పట్టుకొని ఆల్మోస్ట్ అసలు చనిపోయే స్టేజ్ దాకా కొట్టిండు. కాంగ్రెస్ నాయకులకు అక్కడ ఉన్న ఝాన్సీ యశస్విని మీకు దమ్ము ధైర్యం ఏమైనా చిత్తశుద్ధి ఉంటే రైతులు 2-3 నెలల నుంచి వాళ్ళ పండించిన ధాన్యం కొనుగోలు లేక ఏడుస్తున్నారు. ఈ ఝాన్సీ యశస్వినులు వీళ్ళు గెలిచినప్పటి నుండి వీళ్ళ అనుచరులు, వీళ్ళ కాంగ్రెస్ నాయకులు కొంతమంది రౌడీల లెక్క, బీది రౌడీల లెక్క, పచ్చి గూండాల లెక్క జనాల మీద అచ్చొచ్చిన ఆంబోతుల లెక్క పడి ఎవరిని పడితే వాళ్ళ మీద దాడులకు ప్రేరేపిస్తుంది ఈ ఝాన్సీ రెడ్డి. నిన్నగాక మొన్న ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్ లో దయాకర్ రావు మీదకి పోయింది. అంత పెద్ద సీనియర్ నాయకుడు, రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఆదరించే వ్యక్తి దయాకర్ రావుని కూడా కొట్టనీకి పోయాడు. ఏం రా బాబు, మీరేమైనా పైల్వాన్ అనుకుంటున్నారా? పాలకుర్తి నియోజకవర్గంలో అత్తా కోడళ్ళ మోచేతి నీళ్ళు తాగే రౌడీలు, అత్తకోడళ్ళ మోచేతి నీళ్ళు కొంతమంది కాంగ్రెస్ గూండాలు, వీళ్ళ అరాచకం తారస్థాయికి చేరింది. అరే బాబు, అవసరం లేదురా, వద్దు. తారస్థాయికి చేరిందని చెప్పడానికి నిన్న జరిగిన ఒక సంఘటన ఉదాహరణ. పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు అనే ఒక మండలం ఉంటుంది. అక్కడ ఒక కాంగ్రెస్ సంబంధించిన నాయకుడు 3వ వార్డు నుంచి కౌన్సిలర్ గా కూడా నిలబడిన ఆయన. ఈ ఝాన్సీ యశస్వినులు వీళ్ళు గెలిచినప్పటి నుండి వీళ్ళ అనుచరులు, వీళ్ళ కాంగ్రెస్ నాయకులు కొంతమంది రౌడీల లెక్క, వీధి రౌడీల లెక్క, పచ్చి గూండాల లెక్క జనాల మీద అచ్చొచ్చిన ఆంబోతుల లెక్క పడి ఎవరిని పడితే వాళ్ళ మీద దాడులకు ప్రేరేపిస్తుంది ఈ ఝాన్సీ రెడ్డి. వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుండి పాలకుర్తిలో ఎస్సీలు, ఎస్టీలే టార్గెట్ గా చేసుకొని ఇప్పటి వరకు వందల సంఖ్యలో గిరిజనుల మీద, దళితుల మీద దాడులు చేశారు. ఇవాళ కాంగ్రెస్ సంబంధించిన 3వ వార్డు నాయకుడు తూర్పాటి రాంబాబు అని చెప్పి అన్యాయంగా, అక్రమంగా ఒక గిరిజనుని పట్టుకొని నిన్న ఇష్టం వచ్చినట్టు కొట్టిండండి. ఇగో ఒక్కసారి మీకు లైవ్ లో చూపిస్తా. వీళ్ళ కాంగ్రెస్ నాయకుడు చేసిన భాగవతం, అరాచకం ఇది. ఒక గిరిజన్ని పట్టుకొని ఆల్మోస్ట్ అసలు చనిపోయే స్టేజ్ దాకా కొట్టిండు. లీడర్ అని చెప్తాడు ఈయన. మరి ఇగో ఈయన కాంగ్రెస్ నాయకుడు. వీళ్ళు ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి అండలు చూసుకొని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రశ్నించిన వాళ్ళని, అడిగిన వాళ్ళని ఏం లేదు. విషయం ఏంటంట అంటే ఈ రాంబాబు అనే వ్యక్తి అక్కడ లోకల్ గా కౌన్సిలర్ గా పోటీ చేసిండు. రీసెంట్ గా ఓడిపోయాడు ఆయన. ఇలాంటి గుండాలకు ఎట్లేస్తారు కానీ ఓడిపోతే నాకు ఓటు వేయలేదనే నెపంతో అక్కడ స్థానికుడైనటువంటి ఒక గిరిజనుని పట్టుకొని రాత్రి తప్పా తాగి, ఊర్ల మీద ఎట్లుంటది వీళ్ళ అరాచకం వేరే ఉంటది కదా, తప్పా తాగి ఏదో పోతా అంటే కావాలని చెప్పి ఆపి మరి ఇష్టానుసారంగా కొట్టిండు. ఎంత అరాచకం, ఎంత అసలు ఈ ఝాన్సీ రెడ్డి, యశస్విని వీళ్ళు మొద్దు నిద్రలో ఉన్నారో తెలియదు కానీ చూడండి ఆ అబ్బాయికి తగిలిన ఇగో గాయాలు చూడండి. ఇగో ఒక మృగం వచ్చి మనిషిని ఏ రకంగా ఇచ్చేస్తుందో ఆ రకంగా కొట్టిరండి. ఇంత అన్యాయం, ఇంత దారుణం పాలకుర్తిలో జరుగుతా అంటే కనీసం ఆడ లోకల్ పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే కూడా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చేయలేదని అంటారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేయని అరాచకాలు లేదు. ఈ ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గిరిజనులు ఎందుకు టార్గెట్ అంటున్నా అంటే అన్యాయంగా వీళ్ళ కాంగ్రెస్ దుర్మార్గులు చేయబట్టి లకావత్ సీను నాయక్ అని చెప్పి పాలకుర్తి పోలీస్ స్టేషన్లో ఈ కాంగ్రెస్ నాయకులు అరాచకం తట్టుకోలేక పెట్రోల్ పోసుకొని చచ్చిపోయాడు. అగ్నికి ఆహుతై చచ్చిపోయాడు అంటున్నా. సురేష్ బాబు అని, తొర్రూరులో సురేష్ బాబు అని ఒక ఆయన ఎమ్మెల్యే పిఏ సరైన సమయంలో స్పందిస్తలేరు అని చెప్పి ఒక వాట్సాప్ లో గ్రూప్ పెడితే ఆయన అర్ధాంతరంగా రాత్రి తీసుకుపోయి ఇష్టానుసారంగా కొట్టిరు. యూట్యూబ్ ఛానళ్ళల్లో ఈమె చేసే అన్యాయాలు, అరాచకాలు ఏదో వీడియోల రూపంగా నేను తీస్తా ఉంటే ఆడ జరుగుతున్న అన్యాయాన్ని బయటికి తీసుకొచ్చి మేము మాట్లాడితే ఎంత దారుణం అంటే నా కుటుంబంలో, నా వ్యక్తిగత వ్యవహారాలలో కూడా ఈమె తలదూర్చింది. అన్యాయంగా కొంచెం సిగ్గు శరమణ లేకుండా నా కుటుంబం వ్యవహారంలో తలదూర్చి ఆఖరికి నన్ను జైలుకు పంపేదాకా కూడా ఈమె ప్రయత్నం చేసింది. ఈరోజు నాకు ఓటు వేయలేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని చెప్పి ఒక గిరిజనుని రోడ్ల మీద పట్టుకొని అర్ధరాత్రి వరకు 10-12 గంటల వరకు తప్పా తాగి ఝాన్సీ రెడ్డి మోచేది నీళ్ళు తాగి కొంతమంది కాంగ్రెస్ గుండాలు పట్టుకొని గిరిజను మీద ఈరోజు దాడి. అసలు ఏం జరుగుతుంది పాలకుర్తిలో? అరే అన్యాయాల మీద మాట్లాడుతూ మీకు ఓట్లు లేకపోతే రోడ్ల మీదకి వచ్చి కొడతారా? మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క పాలకుర్తిలో ఉండే కాంగ్రెస్ నాయకులు కూడా భవిష్యత్తులో వీటికి తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎమ్మెల్యే గారు అసలు ఉన్నారా? మొద్దు నిద్రలో ఉన్నారు. నీ వెనక తిరిగే కొంతమంది చెంచాలు ఈ యశస్విని, ఝాన్సీ రెడ్డి ఎమ్మటి నిజమైన సీనియర్ నాయకులు ఎవరు తిరగరు. 10-15 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్న పెద్ద లీడర్లు, కాన్స్టిట్యున్సీలు ఎవరు తిరగరు. తిరిగేదల్లా ఇగో ఈ డబ్బా కొట్టే బ్యాచే. నిన్నగాక మొన్న ఓటాకు వచ్చినోడు, నిన్నగాక మొన్న పాయింట్ షర్ట్ వేసుకున్నాడే తిరుగుతాడు వీళ్ళు ఎమ్మటి. చిల్లర బ్యాచ్ అంతా ఒకటి తయారై ఈమె ఎమ్మటి తిరగగానే ఈమె ఏదో అనుకుంటుంది తప్ప మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎంతమంది గిరిజనుల మీద దాడులు జరిగినాయండి? మొన్నటికి మొన్న ఏకే తండలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే పట్టించుకునే నాదుడు లేదు. ఇక ఆమె పాలకుర్తి ఎమ్మెల్యే కాదు, ఆమె అమెరికా ఎమ్మెల్యే. అమెరికాలో ఉంటది ఆమె. అసలు ఆమెను చూడాలంటే మేము కనీసం ఎక్కడ అమెరికాలో వీడియో కాల్ చేసి చూడాల్సిందే. ఆమె ఈడ ఉండదు, ఆమెకు సంబంధం లేదు. కాంగ్రెస్ నాయకులకు అక్కడ ఉన్న ఝాన్సీ యశస్విని మీకు దమ్ము ధైర్యం ఏమైనా చిత్తశుద్ధి ఉంటే రైతులు 2-3 నెలల నుంచి రోడ్ల పంటి ఏడుస్తున్నారండి. వాళ్ళ పండించిన ధాన్యం కొనుగోలు లేక ఏడుస్తున్నారు. రైతులు బాధపడుతున్నారు. అవి పట్టించుకో
పట్టించుకోండి. మీ మనుషులు జనాలని వేధించడానికి కాదు కదా మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించింది. ఇంకెన్ని రోజులు మీ దుర్మార్గం? మీరేదో వన్ టైం వండర్ అండి ఝాన్సీ యశస్విని రెడ్డి గారు, ఇది వన్ టైం వండర్. మీరు అమెరికా నుంచి మూటలు పట్టుకొచ్చిర్రు, రేపు ఓడిపోతే ఆయన ఫ్లైట్ ఎక్కిపోతారు. మీతో అయ్యేది లేదు పోయేది లేదు. ఒక అర్ధాంతరంగా ఒక అన్యాయంగా ఒక గిరిజను మీద దాడి జరిగితే 24 గంటలైంది కంప్లైంట్ ఇచ్చి PS లో, ఇప్పటి వరకు పట్టించుకునే నాదు లేదు, FIR లేదు. వీళ్ళ అరాచకం ఎట్లుంటదంటే, ఉదాహరణ చెప్తా మీకు. అర్ధాంతరంగా ఒక మిత్రుని భార్యని ఈ కాంగ్రెస్ నాయకులు పోయి మిట్ట మధ్యాహ్నం పోయి ఆగం చేస్తే అలాంటి దుర్మార్గులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతారు. మాలాంటి వ్యక్తులకు ఎలాంటి తప్పు చేయకుండా చిన్నగా ఏదో చిన్నపాటి ఏదైనా తప్పు చేస్తే దాన్ని 20 రోజుల వరకు జైల్లో పెట్టే అంత చట్టాలు ఉన్నాయి కదా. ఈ రాంబాబు కనిపిస్తలేడా? లేదంటే ఈ దాడి కనిపిస్తలేదా? ఎందుకు పోలీసు వ్యవస్థ మొద్దు నిద్రలో ఉంది? ఇలా అసలు లెక్కకైతే ఈయనకు 40 రోజులు లోపల వేయాలి. అటెంప్ట్ మర్డర్ కింద పెట్టి మినిమం 45 డేస్ లోపల ఉండాలి. ఇవాళ దర్జాగా దాడి చేసినోడు ఊర్ల పంటి తిరుగుతుండండి. ఏం సంబంధం? వీళ్ళంతా కూడా ఒక బ్యాచ్ మొత్తం ప్రైవేట్ సైన్యం లెక్క తయారైపోయి ఎవరిని అడిగితే వాని మీద. నిన్నగాక మొన్న ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్ లో దయాకర్ రావు మీదకి పోయింది. అంత పెద్ద సీనియర్ నాయకుడు, రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఆదరించే వ్యక్తి దయాకర్ రావుని కూడా కొట్టనీకి పోయాడు. ఏం రా బాబు, మీరేమైనా పైల్వాన్ అనుకుంటుర్రా? అసలు ఈ వీధి రౌడీ గూండాలని ఝాన్సీ రెడ్డి జీతం ఇచ్చి పెంచుతుంది. ఇంకోటి కూడా డిమాండ్ చేస్తున్నా, ఆడ స్థానిక ప్రతిపక్ష నాయకులు అందరూ స్పందించాలి దీని మీద. బీఆర్ఎస్ నాయకులు స్పందించాలి, బీజేపీ వాళ్ళు స్పందించాలి. మరి ఆడ దయాకర్ రావు అని చెప్తాడు, మరి ఆయన ఏం చేస్తాడో నాకు అర్థమైతలేదు. ఎంతసేపు ఆ రైతుల కాడికి, ఆ కళ్ళాల దగ్గరికి, ఒడ్ల దగ్గరికి పోతాడు. కానీ మరి ఇలాంటప్పుడు కూడా స్పందించాలి. ఆడ మాజీ మంత్రి అయినటువంటి దయాకర్ రావు గారు స్పందించాలి. ప్రతిపక్ష నాయకులు మీరు ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా ఇదే దయాకర్ రావు గారి మీద ఒక మచ్చుందాడ. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడతాడు తప్ప వీళ్ళ అరాచకాల మీద ఎప్పుడు మాట్లాడు, వీళ్ళు చేసే అన్యాయాల మీద, అక్రమాల మీద ఎప్పుడు మాట్లాడడం అనేది ఒకటి ఉంది. అది ఏందో దయాకర్ రావు గారు చూసుకోవాలి. ఝాన్సీ రెడ్డి యశస్విని వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడడం అనేది దయాకర్ రావు మీద ఒక నెపం ఉంది. తక్షణమే ఆడ ప్రతిపక్ష నాయకులు ఏ పార్టీ అయినా కూడా, బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా, బాధిత కుటుంబానికి అండగా ఉండాలి. అక్కడ దయాకర్ రావు గారు కానీ, ఆడ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళందరూ బాధిత కుటుంబానికి అండగా ఉండాలి. వాళ్ళని పరామర్శించాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ నాయకుల అరాచకంతో ఇవాళ పాలకుర్తి నలిగిపోతా ఉంది. వీళ్ళు చేసే అన్యాయాలు, అక్రమాలు ఎక్కడ గుట్టలు కనిపించినా, ఎక్కడ ఏం కనిపించినా కమిషన్లు 40-50 లక్షలు తీసుకొని గుట్టలకు అక్రమంగా పర్మిషన్లు ఇవ్వడం, ఎవడన్నా అడిగితే నాలాంటోడు నీలాంటోడు ఎవడన్నా అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం. వీళ్ళకి ఎట్లయినా కుటుంబాలు లేవు, వీళ్ళు ఎట్లయినా ఒంటరిగా బతుకుతున్నారు. దాంపత్య జీవితాల్లోకి వీళ్ళు ఎంటర్ అవుతారు. ఈ అత్త కోడలు ఇద్దరు కలిసి. చట్టం అంటే కూడా, పోలీస్ అంటే కూడా మాకు గౌరవం ఉంది. ఇవాళ ఉపేంద్ర అనేటోడు చిన్న తప్పు చేసిండని తెలియక ముందుకే కదా మీరు 4 రోజులు జైల్లో పెట్టే ప్రయత్నం చేసిర్రు. ఇవాళ ఈయన కనిపిస్తలేడా మీకు? కనీసం FIR కూడా చేయలేదు కదా. ఇంత దుర్మార్గంగా పాలన ఉందాడా? అరే ఎంత అన్యాయం అండి. నిన్నటికి మొన్న సురేష్ బాబు అనే వ్యక్తిని పోయిన గత SI రాత్రులంతా కొట్టి ఎమ్మెల్యే PA స్పందిస్తలేడని ఒక వాట్సాప్ గ్రూప్ లో పెడితే రాత్రి అంతా కొట్టి పంపించారు పాపం ఆయన. ఒక ఆయన అయితే మీ అరాచకాలు తట్టుకోలేక పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకొని చచ్చిపోయిండండి ఒక గిరిజనుడు, లకావ సురేష్ నాయక్ అని. ఒక 10-15 రోజులు అవుతుంది ఏకేతండలో ఒక గిరిజన అమ్మాయి యువతి మీద అత్యాచారం చేసి చచ్చిపోతే ఇప్పటి వరకు ఆ కేసు ఏమైందో తెలియదు, ఏందో తెలియదు. ఎందుకు? వీళ్ళు అత్త కోడలు రాగానే గిరిజనుల మీద, దళితుల మీదనే దాడులు జరుగుతున్నాయి. అమ్మా యశస్విని రెడ్డి, నీ పని అయిపోయింది. నువ్వు త్వరలోనే కాబోయే తాజా మాజీ ఎమ్మెల్యే అవుతావు, అందులో నో డౌట్. ఎంతసేపు మీరు 2 నెలలకు ఒకసారి అమెరికా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి, మళ్ళీ రావాలి, 2 ఫోటోలు దిగాలి, వెళ్ళిపోవాలి. ఇవాళ నియోజకవర్గంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ఏడ ఉన్నారు మీరంతా? ఒక గిరిజన బిడ్డగా, ఒక జర్నలిస్ట్ గా నేను కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. తక్షణమే ఆడున్న ప్రతిపక్ష నాయకులు వెళ్ళాలి, బీజేపీ వాళ్ళు వెళ్ళాలి, బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళాలి, అత్యంతంగా అరెస్ట్ చేసి లోపల వేయాలి. ఫస్ట్ అటెంప్ట్ మర్డర్ అండి ఇది. చూడండి, అటెంప్ట్ మర్డర్ కిందికి వస్తే ఇదంతా రక్తం వచ్చేటట్టు కొట్టిరు. భవిష్యత్తులో ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారు అండ్ కో టీం మీరు గుర్తుపెట్టుకోండి, దీనికి తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సింది తప్పదు. అంతో ఇంతో ఆడ ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ లోనే ఉండి కొంతమంది స్పందిస్తారు. కకిరాల హరిప్రసాద్ అని, కిషోర్ రెడ్డి అని, ఆడ తిరుపతి రెడ్డి అని వీళ్ళు ఉంటారు. ఇక వీళ్ళన్నా స్పందిస్తారు. కానీ మరి ఆడ మాజీ మంత్రి, నెక్స్ట్ నేను కాబోయే ఎమ్మెల్యే, నేనే ఆల్టర్నేట్ అని చెప్తాడు. మరి దయాకర్ రావు గారు కూడా వెళ్ళాలి, ఆడ మాట్లాడాలి, వాళ్ళతో ఏం జరిగిందని తెలుసుకోవాలి. అప్పుడే కదా మీ మీద ఇంకా నమ్మకం పెరుగుతుంది. ఎంతసేపు రైతులు, మీ కార్యకర్తలకు ఇబ్బంది వస్తేనే రైతుల దగ్గరికి పోవడం కాదు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా మీరు ముందుండాలి.